దోపిడీ చేయడానికి జగనన్న గృహ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆయన పర్యటించారు. జగనన్న లేఅవుట్లలో ఇంటి నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. డబ్బులు కట్టించుకున్న కాంట్రాక్టర్ తమకు ఇల్లు నిర్మించి ఇవ్వలేదని లబ్ధిదారులు మంత్రికి ఫిర్యాదు చేశారు. సంబంధిత కాంట్రాక్టర్పై కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు. డబ్బులు తీసుకుని ఇంటి నిర్మాణాలను పూర్తి చేయని కాంట్రాక్టర్లపై ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి 35,000 రూపాయలను తీసుకుని కాంట్రాక్టర్లకు ఇప్పించారని, దీనిపై కూడా విచారణ చేపట్టమని మంత్రి తెలిపారు. అవకతవకలు అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిందని విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ప్రభుత్వం రాగానే మరి విజిలెన్స్ కమిషన్ వేయటం, వాళ్ళు ఎంక్వైరీ చేయటం, ఎంక్వైరీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ప్రతి కేస్ బై కేస్ ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఇప్పటికే ప్రభుత్వం చర్యలు స్టార్ట్ చేసింది. దాంట్లో భాగంగా ఎవరైతే కాంట్రాక్టర్లు థర్డ్ ఆప్షన్లో కాంట్రాక్టర్లు మోసం చేశారో వారి మీద క్రిమినల్ కేసులతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి మరి డిపార్ట్మెంట్ని ఆదేశించడం, పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయటం, కలెక్టర్స్ కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇక మిగతా శాఖాపరంగా అవకతవకలు జరుగుంటే కొంతమంది అధికారుల మీద ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ఇంకా కూడా ఇంకేదన్నా ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి